నమస్తే, నేను మధు. ఆశలత ఆశలత అంటే తెలియకపోవచ్చు కానీ వంగవీటి రంగా కూతురు ఆశలత అంటే అందరికీ తెలుసు. సో ఇప్పుడు నేను వైసీపీలోకి చేరడం లేదు అని అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆశలత. మరి నెక్స్ట్ కూటమిలో చేరతారా, కూటమిలోని టీడీపీలో చేరతారా, లేకపోతే జనసేనలో చేరతారా అనే కన్క్లూజన్ అయితే మొదలైంది. మరి దీని గురించి ఆశలత గారు క్లారిటీ ఇస్తారా? మరి ఆశలత గారు వైసీపీలో చేరకపోవడానికి గల కారణాలు ఏంటి? మరి ఆశలత గారు వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు ఎందుకు వచ్చాయి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, వంగవీటి రంగా కూతురు ఆశలత గారు వైసీపీలో చేరబోను అని అయితే క్లారిటీ ఇచ్చారు. మరి ఇంతకు ముందు వైసీపీలో చేరుతున్నట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. మరి అది నిజమేనా? అసలు వైసీపీలో ఎందుకు చేరాలనుకుంటున్నారు? మరి కూటమికి ఆశలత గారికి ఎక్కడైనా చెడిందా? అసలు ఏం జరిగింది? అంటే వంగవీటి ఆశాలత, వంగవీటి రంగా గారు అమ్మాయి. సో మొన్నటి వరకు మీరు అన్నట్టుగా ఆల్మోస్ట్ వైకాపాలోకి వెళ్ళిపోయినట్టే. ఆవిడ కమెంట్స్ కూడా అట్లాగే ఉన్నాయి. కూటమిని ఆవిడ మాట్లాడిన మాటలు కావచ్చు, జగన్ని సమర్థించిన తీరు కావచ్చు, ఆవిడ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోతారని అనుకున్నారు అందరూ. మనం కూడా అలాగే మాట్లాడాం. అంటే అంతకుముందు మాత్రం మనం క్లియర్గా చెప్పాము అమ్మాయి వైసీపీలోకి వెళ్ళరు అని. కానీ మధ్యలో ఆవిడ అంటే తన ఇదిని మార్చుకున్నారు ఆవిడ పంధ. దాన్ని బట్టి కొంచెం డైలమాలో ఉన్నారు ఆవిడ అనేది మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఒక క్లారిటీకి వస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఇవాళ జగన్ పార్టీలో చేరితే ఒరిగేదేమీ లేదు. మీకు చాలా అంశాలు ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ముద్రగడ పద్మనాభరెడ్డి ఇష్యూ, రెండు అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యాక మీకు ఇటీవల కాలంలో కూతుళ్ళ హవా మొదలైంది. అంబటి రాంబాబు కూతుళ్ళని అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నించటం, ముఖ్యంగా పెద్ద కూతురు చేత స్టేట్మెంట్స్ ఇప్పించటం, ఇవన్నీ చూశాక అంటే కాపు ఓట్లు చీల్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అనేది ఇవిడికి అర్థమై ఉండొచ్చు ఒకటి. రెండోది అంబటి రాంబాబుకి ఇప్పుడు నష్టం జరుగుతున్నది కూడా అందరికీ అర్థమైంది. అంబటి రాంబాబుకి ఇంకా అర్థం లేదు. రెండోది కాపు టైగర్ అని అంబటి రాంబాబుని అనడం, కాపు నేతలే వెళ్ళి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి కలవడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఇవన్నీ చూశాక ఈ అమ్మాయి కొంచెం ఆలోచనలో పడి ఉండొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల మనం బావుకునేది ఉండదు రాజకీయాల్లో, మనకి నష్టమే తప్ప. అంటే నాన్నగారి పేరు వాడుకుంటారు జగన్మోహన్ రెడ్డి అనేది ఈ అమ్మాయికి అర్థమై ఉండాలి ఆశాలతకి. ఇది ఒక మంచి విషయమే చెప్పాలంటే. ఎందుకంటే ఒకసారి పార్టీలోకి వెళ్ళిపోయి కొద్ది రోజులు పోయాక వాళ్ళ మనస్తత్వం తెలిసాక మారారనుకోండి, అప్పుడు వెంటనే పార్టీలోంచి బయటికి రాలేరు. సో ఈ అంబటి రాంబాబు పరిణామం అనేది ఈ అమ్మాయికి కలిసి వచ్చిందా ఒకటి. రెండోది ముద్రగడ పద్మనాభరెడ్డి అనే వ్యక్తిని వాళ్ళు అప్పుడప్పుడు ఎలా అవకాశంగా వాడుకుంటున్నారు, అంటే పద్మనాభరెడ్డిని ఏ రకంగా వాళ్ళ వైపు తిప్పుకున్నారు అది అనేది అమ్మాయికి అర్థమయ్యాక మొన్న ఒక లెటర్ కూడా ఆయన చేత రాయించి, అంటే ఈ పరిణామాలన్నీ కూడా ఇక్కడ కాపులకి ఒరిగేది ఏదీ లేదు జగన్మోహన్ రెడ్డి వల్ల, ఎక్సెప్ట్ వీళ్ళని ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి చూస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే మనకి కూటమి సేఫ్. ముఖ్యంగా మన జనసేనలోకి వెళ్ళినా కూడా ఒక మర్యాద ఉంటుందని అనుకున్నారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభరెడ్డి గారి అమ్మాయి జనసేనకి సపోర్టర్గా ఉన్నారు ఆవిడ. అంటే తన తండ్రి వైపు లేరు, తండ్రి కూడా ఆవిడ ఒక ప్రాపర్టీ అన్నారు. ఇవన్నీ కూడా ఆశాలతో ఆలోచించుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, వైసీపీలో ఆడవాళ్ళని ఏ రకంగా యూజ్ అండ్ త్రో లాగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళని అంటే బూతులు తిట్టించడానికి వెనకాడరు, సొంత చెల్లెల్ని తిట్టించారు, సొంత తల్లినే కాదన్నారు. కాబట్టి రేపొద్దున మన గతి ఏంటి అనేది కూడా అమ్మాయి ఆలోచించుకుని ఉండాలంటే, ఒక బూతుల పార్టీలోకి ఒక రంగా గారు అమ్మాయి వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు అనేది ఆశాలత ఆలోచించారా అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు వైసీపీకి అయితే వెళ్ళట్లేదని క్లారిటీ ఇచ్చేసారు, మరి కూటమిలో చేరుతారా? అదే ఇంకా ఆవిడ ఏమంటున్నారు, మీరు కనుక గమనిస్తే ఫస్ట్ నుంచి ఆవిడ ఒక మాట మాత్రం చెప్తున్నారు, రాధారంగా మిత్రమండలి తరఫున అందరూ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే నేను దానికి కట్టుబడి ఉంటానని అంటున్నాడు. సో ఇప్పుడు ఆశాలత ఏమనుకుని ఉండొచ్చు అంటే, సొంత నిర్ణయం కంటే కూడా రాధారంగా మిత్రమండలితోటి వెళ్తే ప్రజల సపోర్ట్ ఉంటుంది, ముఖ్యంగా కాపుల సపోర్ట్ కూడా ఉంటుందని. కానీ ఇక్కడ అమ్మాయి ఆలోచించుకోవాల్సింది రెండు అంశాలు. ఒకటి ముఖ్యంగా వంగవీటి రాధ అనే వ్యక్తి ఇప్పుడు ముఖ్యంగా టీడీపీకి సపోర్టింగ్గా ఉన్నారు. రెండోది అసలు ఈవిడ కులం కార్డు కాకుండా ఆవిడ ఆలోచించుకోవాల్సిన ముఖ్యమైన విషయం, నేను కాపునే కానీ నేను ఒక మహిళను.
అనేది గుర్తుపెట్టుకుని కాపు కార్డు పక్కకు పెట్టి నేను రాజకీయాల్లోకి ఏదైనా చేయడానికి వస్తాను, వంగవీటి రంగా కూతురునైనా ఆశాలతగా గుర్తింపు తెచ్చుకుంటాను అనేది ఆవిడ ఆలోచించారు. ఎందుకంటే ఆశాలతగా ఆవిడ గుర్తింపు రావాలి తప్ప తండ్రి పేరు చెప్పుకుని ఎంతకాలం, చెట్టు పేరు చెప్పుకుని పళ్ళు ఎంతకాలం అమ్ముతారు మీరు? కొంతకాలం అయ్యాక టేస్ట్ ఉండదుగా, వయసు అయిపోతుందిగా చెట్టుకి. కాబట్టి తను ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఆవిడ రాజకీయాల్లోకి రావడం ముఖ్యం అనుకోకూడదు. హౌ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ అనేది ఆశాలత అనే ఆవిడ నిర్ణయించుకోవాలి. ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు అందరికీ ఏమైపోయిందంటే ఎలక్షన్స్ ముందు ఒక అట్రాక్షన్ అన్నమాట. ఇప్పుడు తొందరగా ఒక గుర్తింపు తెచ్చేసుకుని తొందరగా ఒక పదవి కొట్టేయడం అదే రాజకీయం కాదుగా. ఒకప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారంటే పదవి ఉన్నా లేకపోయినా వాళ్ళు పార్టీ కోసం పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఈవిడికి ఒక దిశ ఇంకా రాలేదేమీను. ఆవిడ దిశానిర్దేశం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ మిత్రమండలి చెయ్యాలి అనడంలోనే ఆవిడకి ఇండివిజువాలిటీ ఇంకా రాలేదు అనేది మనకి క్లారిటీతో అర్థమవుతుంది. సో ఫస్ట్ షీ హ్యాస్ టు లెర్న్ అసలు ఏంటి రాజకీయాలు ఏంటి. నాన్నగారు రాజకీయం చేశారు వేరు, నాన్నగారు ఒక హీరో. అది అలా కాకుండా అంత హీరో కూతురుగా పుట్టినందుకు నేను ఏ రకంగా నన్ను నేను మలుచుకోవాలి. షీ హ్యాస్ టు లెర్న్ లెసన్స్ అన్నమాట ఆ తండ్రి లైఫ్ నుంచి. నేర్చుకున్నాక తను ఏ పంధాలో వెళ్ళాలి, ఫస్ట్ ప్రజల్లో తిరగాలి. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ల టైం ఉంది, ఇట్స్ నాట్ టూ ఎర్లీ కదా ఇది. షీ కెనాట్ సే ఎనీథింగ్. కాబట్టి ఇప్పుడు అమ్మాయి చేయాల్సింది ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళడం. తను ఏం చేయాలనుకుంటున్నారో అంటే రాధారంగా మిత్రమండలి ద్వారా తను కొన్ని మంచి పనులు మొదలు పెట్టాలి. కానీ మేడం ఇక్కడ చూస్తే రాధాకిను అండ్ టీడీపీకి మంచి రిలేషన్ ఉంది. రీసెంట్ గా జరిగినటువంటి ఒక గొడవలో టీడీపీ పార్టీ మొత్తం కూడా రాధా గారి వెనకాల నిలబడడం జరిగింది. అక్కడెక్కడో గొడవ అయితే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా రియాక్ట్ అయి వెళ్ళారు. సో ఈ విధంగా చూసుకుంటే టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు ఉంది. చెప్పలేము, ఎందుకంటే అన్నగారు ఉన్నారు కాబట్టి అన్నో తమ్ముడో మళ్ళీ తను అదే పార్టీలోకి వెళ్తుందా. ఇక్కడ మీకు ఏమవుతుందంటే హైరార్కీ ప్రాబ్లం వస్తుంది. ఓకే, అంటే ఇద్దరు ఒకటే పార్టీలో ఉండకూడదు మేడం? ఉండకూడదునేమీ లేదు. ఇఫ్ షీఈస్ రియల్లీ షీ ప్రూవ్డ్ హవర్ సెల్ఫ్ దెన్ షీ కెన్ గో ఫర్ ఎనీ పార్టీ. బట్ షీఈస్ ఎట్ టు లెర్న్ కదా. ఇంకా ఆవిడ అసలు అడుగు ఇంకా వేయలేదు, అడుగు పెట్టడానికే ఆవిడ ఆలోచిస్తోంది. కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళడం కంటే జనసేనలోకి వెళ్ళారనుకోండి, మామూలుగా మాటకు చెప్తున్నా, ఫస్ట్ తను అసలు ప్రజల్లో తిరిగి ఒక ఏమంటారు తన్ని తాను మార్చుకుని ఓకే నేను ఈ కోణంలో వెళ్ళాలి, లేదా ఈ మార్గంలో వెళ్ళాలి, నేను ఈ రకంగా చేస్తే ప్రజల్లో కొంచెం గుర్తింపు వస్తుంది. మనం మాట్లాడడం కూడా ప్రజలకి నచ్చాలి. ఎంతసేపు నాన్నగారు పేరు చెప్పుకుని మాట్లాడితే కాదు. నాన్నగారు మంచివారు గొప్పవారు అది పక్కకు పెట్టేసి వాట్ ఐ యామ్ అనేది ఆవిడ ఆలోచించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఆశాలత ఇప్పుడు ఇంకా ఆరంభంలో ఉన్నారు ఆవిడ. మరి అడుగులు ఎటు వేస్తారు, అట ఇట ఎటు అనేది చూద్దాం. సో ఏదేమైనా సరే ఆశాలత గారు వైసీపీలో చేరబోను అని మాత్రం క్లారిటీ ఇచ్చారు. బట్ కొంచెం టైం తీసుకుంటారా, లేకపోతే ఇంకొక పార్టీలో చేరుతారని అతి తొందరలోనే ప్రకటిస్తారా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.